ఐబొమ్మ రవికి కోర్టులో చుక్కెదురైంది. 5 కేసుల్లో బెయిల్ ఇవ్వాలని కోరిన రవి బెయిల్ పిటిషన్ను తిరస్కరించింది కోర్టు. నాంపల్లి సిసిఎస్ పోలీస్ స్టేషన్లో ఐబొమ్మ రవిపై 5 కేసులు నమోదాయి. రవికి విదేశాల్లో పౌరసత్వం ఉందని విచారణ జరిపి బెయిల్ పిటిషన్ కొట్టేసిన నాంపల్లి కోర్టు బెయిల్ పిటిషన్ కొట్టివేసిన ఐబొమ్మ రవి బెయిల్ పిటిషన్లు కొట్టివేత. రవిపై హైదరాబాద్ సిసిఎస్ పిఎస్లో 5 కేసులు నమోదయ్యాయి. 5 కేసులకు సంబంధించి బెయిల్ ఇవ్వాలని కోర్టును ఆశ్రయించాడు ఐబొమ్మ రవి. అయితే ఈ కేసు దర్యాప్తు దశలో ఉందని ఇప్పుడు బెయిల్ ఇవ్వలేమంటూ కోర్టు కొట్టేసింది. రవికి విదేశాల్లో పౌరసత్వం ఉందని కోర్టుకు తెలిపారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, ఐబొమ్మ రవికి సంబంధించి దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో తను బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశాడు. మొత్తం అతనిపై 5 కేసులు నమోదయ్యి ఇప్పటికే ఓవైపు దర్యాప్తు సాగుతోంది. ఈ కేసులో పూర్తి స్థాయి ఆధారం లేకుండానే తనను అరెస్ట్ చేశారు, తనకు సంబంధం లేకుండా తనను ఈ కేసును ఇరికించారంటూ కూడా రవి వాదిస్తూ వచ్చాడు. అయితే సినిమా ప్రైవసీకి సంబంధించి చాలా ఆధారాలు మేము ఇప్పుడు సేకరించి ఉన్నాం. దర్యాప్తు సాగుతుంది. ఇంకా చాలా విషయాలు ఐబొమ్మ రవి నుంచి రాబట్టాల్సింది. ఈ మొత్తం నెట్వర్క్ వెంట ఎవరెవరో తెలుసుకోవాల్సి ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ కేసులో ఒకవేళ ఐబొమ్మ రవికి బెయిల్ ఇస్తే అది ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. దానికి తోడు అతనికి విదేశీ పౌరసత్వం ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ దశలో ఒకవేళ అతనికి బెయిల్ ఇస్తే మళ్ళీ పారిపోయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి బెయిల్ ఇవ్వద్దంటూ ఈ కేసు పురోగతి సాధించాలంటే, కేసులో ముందుకెళ్లాలంటే మాత్రం అతను ప్రస్తుతం రిమాండ్ లో ఉంటేనే బెటర్ అంటూ కూడా ఇటు పోలీసులు వాదించారు. ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి మొత్తం పోలీసులకు సంబంధించిన వెర్షన్ పరిశీలించిన కోర్టు, నాంపల్లి కోర్టు ఐబొమ్మ రవికి సంబంధించిన అన్ని బెయిల్ పిటిషన్లు కూడా కొట్టివేసింది. ఈ కేసులో తదుపరి విషయాన్ని కొనసాగించవచ్చని కోర్టు ఆదేశించింది. అయితే రమణ, అంటే ఇప్పటికే రవికి చాలా రోజుల నుంచి దర్యాప్తు కొనసాగుతుంది. కస్టడీకి కూడా తీసుకున్న తర్వాత మరో కేసుల మీద కేసులు నమోదు చేస్తున్నారు. పోలీసులు ఏమంటున్నారు? దీనికి సంబంధించి ఇంకా ఎన్ని రోజులు విచారణ జరిపే అవకాశం కనిపిస్తుంది? చాలా ఆధారాలు, ఇంకా టెక్నికల్ ఆధారాలు అంటే ఇంకా చాలా తెలియాల్సి ఉంది. అంటే ఇప్పుడు ఏవైతే తను కొన్ని డివైస్ల ద్వారా ఈ మొత్తం ఐబొమ్మకు సంబంధించి, అంటే ఐబొమ్మ కావచ్చు, ఇంకా మిగతా సినిమాలకు సంబంధించి ప్రైవసీ చేసే విధానాన్ని, వాటికి సంబంధించి అన్ని కూడా విదేశాల్లో చేశాడు. అవన్నీ ఆ డివైస్లు కూడా ఇప్పటికే స్వాధీనం చేస్తున్న పోలీసులు టెక్నికల్ గా కూడా వాటిని ప్రూవ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇంకా విచారణ సందర్భంగా ఐబొమ్మ రవి చాలా విషయాలు చెప్పట్లేదు, విచారణలో సహకరించడం లేదు. దీని మూలంగా కొంత కేసులో పురోగతి సాధించాలంటే మాత్రం ఇంకా అతని నుంచి సమాచారం రాబట్టాల్సి ఉంది. సో ఇప్పుడు కేసు కీలక దశలో ఉంది. మొత్తం నెట్వర్క్ తెలుసుకునే ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే ఐబొమ్మ రవి ఒక్కడే కాదు, అసలు తనకు సంబంధం లేదు, తనకు కేసులో అనవసరంగా ఇరికించారంటే కూడా ఐబొమ్మ రవి మీడియాతో మాట్లాడుతూ చెప్పిన విషయాలు మనం చూసాం. అయితే మొత్తం కేసులో ఇంకా కీలక పురోగతి సాధించాలంటే మాత్రం కేసును మరింత దూకుడుగా ముందుకు వెళ్లాల్సి ఉంది. టెక్నికల్ ఎవిడెన్స్ ను పూర్తి స్థాయిలో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వాటికి తోడు మొత్తం నెట్వర్క్ పరంగా అందరు ఎవరెవరు ఉన్నారు, ఎక్కడెక్కడ, ముఖ్యంగా చైనా లాంటి దేశాల నుంచి ఈ మొత్తం నెట్వర్క్ జరిగిందనే వాదన వినిపిస్తున్నాయి వైపు. సో దీనికి ఇంకెవరు సంబంధం ఉంది అనే విషయాలు రాబట్టే ప్రయత్నం చేస్తారు. ఇక ఇండస్ట్రీకి సంబంధించి కొంత సంబంధాలు వ్యక్తులు, ఇండస్ట్రీ నుంచి కూడా కొంత సపోర్ట్ రవికి అందిందా, సుదీప్ సంబంధించిన ఎవరైనా వ్యక్తులు తెలుసు లింకులు ఉన్నాయా, ఇలాంటి వివరాలు కూడా రాబట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ సమయంలో కొంత కీలకంగా ముందుకు వెళ్ళాలంటే మాత్రం రవి నుంచి కూడా ఇంకా సమాచారం రావాల్సింది. రవి అయితే పూర్తి స్థాయిలో సమాచారం ఇవ్వలేదు, కానీ ఆల్రెడీ రవి దగ్గర ఏదైతే స్వాధీనం చేసుకున్నటువంటి ల్యాప్టాప్ కానీ మిగతా డివైస్ల ద్వారా పూర్తిగా వాటిని రిట్రైవ్ చేసి వారి ద్వారా సమాచారం తెలుసుకోవడానికి పోలీసులు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. అంటే టెక్నికల్ ఆధారాలు లభిస్తే కేసులో పురోగతి సాధించే అవకాశం ఉంటుంది. 1000 కోట్ల రూపాయలు, దాదాపు చాలా పెద్ద మొత్తంలో, ఒక్క సినిమా కాదు, 2 సినిమాలు కాదు, 1000 సినిమాలు ప్రైవసీ చేసినట్టుగా పోలీసులు దర్యాప్తులు వెల్లడవుతోంది. ఇక తెలుగు సినిమాకే పరిమితం కాలేదు, చాలా సినిమాలు, ఇండియన్ సినిమాలు, చాలా సినిమాలు, వివిధ భాషలకు సంబంధించిన సినిమాలు ప్రైవసీ చేసి వాటిని అడ్డగోలుగా సైట్లలో పెట్టారు అనేటువంటి ఆరోపణ అయితే ఐబొమ్మ రవిపై ఉంది. కాబట్టి ఈ కేసులు సీరియస్ గా ఇస్తున్నారు. అటువైపు సినిమా ఇండస్ట్రీ కూడా చాలా రిక్వెస్ట్ చేస్తుంది. ఈ సమయంలో ఖచ్చితంగా వీటిని కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఐబొమ్మ రవికి సంబంధించిన కేసులు సీరియస్ గా ముందుకు తీసుకెళ్తే ఇక భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండే అవకాశం ఉంటుందనేటువంటి వాదనలు వారు చేస్తున్న క్రమంలో తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, తెలంగాణ పోలీసులు కూడా కేసులు చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఆ దిశగా ప్రస్తుతం దర్యాప్తు అవుతుంది. మొత్తంగా ఐబొమ్మ రవికి సంబంధించి మాత్రం కోర్టు పరంగా కూడా ఇటు చుక్కెదురుకోవడంతో, అంటే ఆయన బెయిల్ పిటిషన్ రద్దు చేయడంతో కొంత పోలీసులకు ఇది కొంచెం పాజిటివ్ అదే అని చెప్పాలి. పోలీసులు మరింత దూకుడుగా దర్యాప్తులో ముందుకెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. రాజేంద్ర.
రైట్, థ్యాంక్ యూ రమణ. మొత్తంగా ఐబొమ్మ రవికి కోర్టులో చుక్కెదురైందని చెప్పొచ్చు. నంబల్ సిసిఎస్ పోలీస్ స్టేషన్లో నమోదైన 5 కేసులకు సంబంధించి బెయిల్ కోరుతూ బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు ఐబొమ్మ రవి. అయితే ఈ నేపథ్యంలోనే ఐబొమ్మ రవికి విదేశీ పౌరసత్వం ఉన్న నేపథ్యంలోనే బెయిల్ ఇస్తే తప్పించుకునే అవకాశం ఉందంటూ కూడా పోలీసులు తెలిపారు. అయితే ఈ నేపథ్యంలోనే కోర్టు బెయిల్ పిటిషన్ తిరస్కరించింది. 5 కేసుల్లో బెయిల్ ఇవ్వాలని కోర్టును కోరారు. కేసు దర్యాప్తు దశలో ఉందని, ఇప్పుడు ఈ సమయంలో బెయిల్ ఇవ్వద్దని కోర్టును కోరారు పోలీసులు. కోర్టు ఐబొమ్మ రవికి సంబంధించిన బెయిల్ పిటిషన్ తిరస్కరించింది. విచారణ జరిపి బెయిల్ పిటిషన్లు కొట్టివేసింది.